పార్వతీపతే హర హర మహాదేవ. ఓం నమ శివాయ. మిత్రులందరికీ నమస్కారం అండి. నేనండి పనకంటి రాజమోహన్ పంతులు గారినండి. ఈ వీడియో తీసుకొని మీ ముందుకు రావడం జరిగిందండి. కాకపోతే చిన్న ఒక సూచన మీకు చేయదలుచుకున్నానండి. ఈ వీడియో చేయడానికి ప్రత్యేకత ఏంటంటే కాశీ, అఫ్కోర్స్ ఇది కాశీ యాత్రకు సంబంధించిందేనండి, నో ప్రాబ్లం. కాకపోతే అందరూ కూడా కాశీయాత్ర, కాశీ మహత్యం, కాశీలో చూడవలసిన ప్రదేశాలు, కాశీలో కాశీఖండము ఇవన్నీ కాబట్టి కాశీయాత్రకు సంబంధించిన ఒక నంబర్ ఆఫ్ కొన్ని వందల వీడియోలు మీరు చూస్తూ ఉంటారండి. కానీ ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది నా స్వానుభవం అండి. నేను ఎదుర్కొన్న ఈ సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ మీతో షేర్ చేయదలుచుకున్నానండి, మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకు ఆ దృష్టిలో పెట్టుకొని, అసలు నేను బిజినెస్ మ్యాన్ కానండి, నేను మీ మాదిరిగా ఒక ఎంప్లాయీనండి. సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యానండి. 68 సంవత్సరాలు ప్రస్తుతం నాకు వైదిక బ్రాహ్మణం పంతులు గారనండి. అయితే నేను ఎప్పుడో మా అమ్మ చంకలో ఉన్నప్పుడు నేను కాశీయాత్ర చేశానంట. మా అమ్మ నాన్న వాళ్ళు చెప్పారు. ఇప్పుడైతే ప్రస్తుతం వాళ్ళు లేరండి, వాళ్ళు స్వర్గంలో ఉన్నారు. అయితే మళ్ళీ ఒకసారి మొన్న పోవడం జరిగిందండి. నాకు వెళ్ళానండి. జనరల్గా ఏమి అనుభవం అండి, నా సెకండ్ క్లాస్ స్లీపర్ టికెట్ తీసుకున్నాను. సికింద్రాబాద్ నుంచి బయలుదేరానండి, దానాపూర్ ఎక్స్ప్రెస్ అండి. అయిపోయిందండి ఇక నా పరిస్థితి ఘోరం, నరకం అండి. ఆ సెకండ్ క్లాస్ స్లీపర్లో ప్రయాణం అంటేనే అక్కడనే నాకు పరమేశ్వరుడు కనిపించాడండి బాబు. ఇంకా చెంపలేసుకున్నాను, ఇంకో జీవితంలో నేను ఇంకా నడుచుకుంటూ పోయింది పర్వాలేదు, కానీ ఆ సెకండ్ క్లాస్ స్లీపర్ ట్రైన్లో మాత్రం పోవద్దండి. చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారండి, పంతులు గారు మరి మీరు 3 టైర్ ఏసీ అండి, అది అండి, కొంచెం డబ్బులు ఎక్కువ వేస్తే స్లీపర్ వద్దమ్మా, మీరు కాశీయాత్ర మానుకోండి, కానీ సెకండ్ క్లాస్లో స్లీపర్లో రాకండి, అంత ఘోరంగా ఉంటుంది. మన సీటు మనకు దక్కదండి. మన సీట్లో 10 మంది వాళ్ళు ఉంటారండి, బీహార్ యూపీ వాళ్ళండి. టాయిలెట్స్ పోరాదండి, 30 గంటల ప్రయాణం అండి. ఎందుకు వచ్చిందండి ఇబ్బంది? ₹1000 పోతాయి, కానీ కనీసం 3 టైర్ ఏసీలో మా ప్రయాణం ఉంటుంది. ఆ రోజే నిశ్చయం చేసుకున్నానండి. ఇంకా మనము ఒకవేళ భవిష్యత్తులో టూర్ కండక్ట్ చేస్తే మినిమం 3 టైర్ ఏసీ నుంచి స్టార్ట్ చేయాలి, ఇది అండి. అలాగేనండి వసతి విషయానికి వస్తేనండి, చాలామంది అంటారు కదండి, అక్కడ ఆశ్రమాలు ఉన్నాయి, బ్రాహ్మణులకు ఉన్నాయి, వైశ్యులకు ఉన్నాయి, మిగతా అందరికి ఉన్నాయి. ఏమండి అన్నీ ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను, ఉన్నాయండి. మరి అంటే ఏం ఫ్రీ ఉండవండి, అక్కడ కూడా డబ్బులు ఇవ్వాల్సిందే, కానీ కొద్దిగా తక్కువ వేయాలి. ఒక రూమ్లో 10 మంది ఉంటారు, 4 ఉంటారు, కింద సత్తరంజీలు జమ్ముకానాలు వేసి పడుకుంటారు, సాంబార్ అన్నాలు తింటారు, ఉంటాయండి. కానీ అవన్నీ ఎక్కడండి? విశ్వనాథ టెంపుల్ దశాశ్వమేధ ఘాట్ కండి కనీసం 2-2.5 కిలోమీటర్ల దూరం అండి. మనము ప్రతిసారి అక్కడి నుంచి దర్శనాలకి, స్పర్శ దర్శనాలకి రావాలి పోవాలి అంటే కష్టం అండి, నడక కుదరదండి. ఈ వయసులో స్టేషన్లో బండి దిగి ప్లాట్ఫామ్ ఆటో స్టాండ్కి రావాలంటేనే ఎంతో కష్టం అండి. అటువంటిది 2 కిలోమీటర్లు రావాలి పోవాలి ప్రతిసారి. కాశీయాత్ర అంటే ఏంటండి? విశ్వనాథుడు మనకి ఎన్ని దర్శనాలు ఉంటాయండి? స్పర్శ దర్శనం ఉంటుంది. వారాహి మాతమ్మ వారికి అండి పొద్దున 6 గంటలకు లైన్లో ఉండాలండి అక్కడ. అయితేనే 7 నుంచి 9 వరకు అక్కడ టైమింగ్ అండి. రాత్రి 5 గంటలకు లేచి ఆ గల్లీలు సందులండి, చిన్న చిన్న సందులండి. ఒక్కవేళ మీరు తప్పిపోయి వేరే గల్లీ అంటే వేరే సందులోకి పోయారనుకోండి, ఇంకా అంతే, మీరు ఇంకొక దిక్కేటో తేలుతారండి మళ్ళా. ఎందుకు వచ్చిన ఇబ్బందులండి? అయితే ఆ రోజు నిశ్చయం చేసుకున్నాను, వసతి ఏదైతే ఉంటుందో మనం హోటల్ రూమ్లో ఉందాము. అది కూడా ఎక్కడండి? దట్టు మందిరానికి దగ్గరలో, కూతవేటు దూరం అంటాం, 100 గజాల దూరంలో మేము రూమ్స్ బుక్ చేసుకుంటామండి. కొద్దిగా కాస్ట్లీ అయినా పర్వాలేదండి. 9 నిద్రలు చేసేవాళ్ళం కాబట్టి మేము అక్కడ ఒక్కసారి వెళ్ళి ఆ రూములు మేము ఆక్యుపై చేసుకుంటేనండి, మాకు ఎప్పుడు ఏ టైము మంగళ హారతి రాత్రి 2:45 అండి, సాయంత్రం 7 గంటలకు సప్తఋషి హారతి అండి, భోగ హారతి అండి, ఇవన్నీ హారతులు ఉంటాయండి. టైమింగ్లు అన్నీ డిఫరెంట్ ఉంటాయండి. శంకరునికి లింగానికి తాకాలి, చేయితోని తాకి దండం పెట్టుకోవడం అండి, దాన్ని స్పర్శ దర్శనం అంటారండి. చిన్నప్పుడు ఎప్పుడు అవన్నీ ఓపెన్ కూడా ఇప్పుడు లేదండి. ఇప్పుడు రష్ పెరగడంతో వాళ్ళు టైమింగ్ పెట్టారండి. ప్రొద్దున 3 నుంచి 4,
మధ్యాహ్నం 3 నుంచి 4. ఆ టైంలో మీరు వరుసలో నిలబడితే సరిపోతుందండి. అరగంటలో మీకు స్పర్శ దర్శనం అయ్యే అవకాశం ఉంటుందండి. మళ్ళీ రావాలి, మళ్ళీ మనం పోవాలి. అందుకేనండి మేము మా వసతి ఏదైతే ఉందోనండి మేము మందిరానికి దగ్గరలో ఏర్పాటు చేసుకున్నాము. ఇది రెండో విషయం. ఇంకా మూడో విషయం అండి, మెయిన్ చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఏంటి? ఫుడ్ అండి, భోజనం అండి. ఎలాగండి? మనం తెలుగు వాళ్ళమండి, మన భోజనాలు మన రుచులు మనకు ఇంకా వేరేనండి, వేరే పద్ధతి. అదే ఆ సాంబార్ అన్నము ఆ యూపీ వారు చేశారనుకోండి, ఇక అంతేనండి, విరేచనాలే. మళ్ళా కడుపు నొప్పులు, వాంతులు, విరోచనాలు, అక్కడి భోజనాలు అవి పడిరావండి. ఏమండి, ఆరోగ్యమే మహాభాగ్యం అండి. పరమేశ్వరుడు ఉన్నాడండి, తలుచుకుంటే మనసులో కూడా ఉంటాడండి. అలా ఏం లేదండి. అయినా కానీ జ్యోతిర్లింగం అండి. ఈ బతికినప్పుడు మనిషి జీవితంలో ఒక్కసారైనా కాశీలో అడుగు పెట్టాలి, గంగా నదిలో స్నానం చేయాలి, విశ్వనాథ దర్శనం చేసుకోవాలని కోరికలు ఉంటాయండి. కానీ శరీరాన్ని కూడా కాపాడుకోవాలండి. ఈ భోజన విషయంలో నేను కాంప్రమైజ్ కానండి. ఇంతవరకు అండి మేము తీసుకున్న ట్రిప్పులలోనండి మా హైలైట్ అండి భోజనాలు, చక్కటి భోజనాలు అండి. ఏం చేస్తాము, కొద్దిగా మేము కష్టపడతామండి, అయినా పర్వాలేదండి. కొద్దిగా కాస్ట్లీ అండి, అయినా పర్వాలేదండి. మేము హైదరాబాద్ నుంచి వంట వాళ్ళని పంపించేస్తాం 1 డే బిఫోర్. 40, 50, 70 ఇలా ఉంటారండి మా గ్రూప్లో. అయితే వంట వాళ్ళకి కావలసిన సరుకులు అండి, మీరు ఆశ్చర్యపోతారండి. యూ మే నాట్ బిలీవ్ సార్, సరుకులు మోండా మార్కెట్లో సికింద్రాబాద్లో ఇక్కడి నుంచి తీసుకొని పార్సల్లో వేసి పంపిస్తారండి. అంటే ఎంత శ్రద్ధ తీసుకుంటామండి. సాంబార్ పొళ్ళు అనుకోండి, మినపగుళ్ళు అనుకోండి, ప్రతి ఒక్కటండి ఇక్కడి నుంచే పంపిస్తామండి. బియ్యం అండి, రైస్ మనకి HMT బియ్యం కావాలండి ఇక్కడికి. అక్కడ ఆ బియ్యానికి మన బియ్యానికి డిఫరెన్స్ అండి. అంటే ఇంత శ్రద్ధ మేము భోజన విషయంలో తీసుకుంటాం చెప్పడం జరుగుతుంది. భోజనాలు అండి ఒక్కటే, పొద్దున బ్రేక్ఫాస్ట్, మన మధ్యాహ్నం లంచ్, రాత్రి అల్పాహారాలు ఫుల్గా ఉంటాయండి. చక్కగా రుచికరమైనటువంటి భోజనాలు, ఏ ఇబ్బంది లేదండి. అక్కడి నుంచి అండి ఒకరోజు మేము అయోధ్య వెళ్తాము, గయా వెళ్తాము, నైమిషారణ్యం వెళ్తాము, అలహాబాద్ త్రివేణి సంఘం వెళ్తాము. ఎక్కడికి వెళ్ళినా మా వంట వాళ్ళు మా బస్సులో మాతో పాటే ఉంటారండి. ఆపేస్తామండి ఒక ½ అన్ అవర్, పొద్దున 7, 7:30కి అలా ఆపేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటామండి. చక్కగా వేడివేడిగా ఉప్మా, సాంబారు, చట్నీ ఏదో ఒకటి తినేసి మళ్ళీ మేము దర్శనం చేసుకుని వచ్చేంత మట్టుకండి మా వంటలు రెడీ. ఏం మినిమం అండి, ఓ పప్పు, అన్నం, కూర, చారు ఉన్నా సరిపోతుందండి. కానీ మన భోజనాలు వేడివేడిగా ఉంటాయండి. కాబట్టి మా వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా, రుచికరంగా, అందరూ చాలా హ్యాపీగా ఉంటారండి భోజనం విషయం. నేను మనిషికి కావాల్సింది ఏంటండి, ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్ అండ్ ఫుడ్. ఈ 3 ముఖ్యమండి ఒక మనిషికి. మన పరిస్థితి ఎలా ఉందండి చూస్తున్నారు కదండి. 40, 50, 60, 70 దాటిన వాళ్ళమండి మనం. మర్చిపోవద్దండి. ఇప్పుడు కూడా మనకు తెమిలింది కదా ఇన్నేళ్లకు కాశీ యాత్ర చేద్దాము అని. ఇల్లు, సంసారము ఇవన్నిట్లలో తేములుకుంటూ 60, 70 దాటిన తర్వాత అవకాశం వచ్చిందండి. అప్పటికి ఎవరికి ఉందండి తీరిక? మన కొడుకులక, కూతుళ్ళక, మనవాళ్ళక ఎవరికి తీరిక లేదండి. మనకేమో పెద్ద మనుషులకు మనసులో ఉంటుంది, 9 నిద్రలు కాశీలో చేయాలి, నా ప్రాణం ఉన్నంత మట్టుకు అన్నట్టు మనసులో ఉంటుంది. ఎవరు తీసుకెళ్ళాలి వాళ్ళని? వాళ్ళతోని 14 రోజులు ఎవరు ఉండాలండి? అందుకే నేను ఈ నిశ్చయం చేసుకున్నానండి. భగవంతుడు నన్ను ఆరోగ్యంగా ఉంచారండి, మీ అందరి సేవ కోసం అని అనుకుంటున్నాను. అదే విధంగా ప్లాన్ చేశానండి. చేసి 9 నిద్రలు కాశీలో చేపిస్తారండి. మీరు ఆశ్చర్యపోతారండి. నేను ఏదో సంవత్సరంలో 1, 2 ట్రిప్పులు కావండి, ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ అండి. ప్రతి నేను 15 రోజులు కాశీలో ఉంటానండి, 15 రోజులు హైదరాబాద్లో ఉంటానండి. నన్ను కలవాలని, నన్ను పట్టుకోవాలంటే మీకు కష్టమేనండి. షెడ్యూల్ తయారు చేసుకోవాలి, లేకుంటే మొబైల్లో నేను అవైలబుల్ ఉంటానండి. చాలామంది ఆన్లైన్లో పేమెంట్లు, ఆధార్ కార్డులు అవన్నీ అవే ఉంటుంటాయండి. ప్రత్యేకంగా కలవాలంటే నేను తిరుమలగిరి, సికింద్రాబాద్లో ఉంటానండి, వచ్చి కలవచ్చండి, ఏం ప్రాబ్లం లేదండి. వచ్చిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, వద్దనను. కానీ టైం ముఖ్యం కదండి. ఇక్కడండి మా దగ్గర తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి ఆంధ్రలో అమలాపురం వరకండి ప్రతి ఒక్కళ్ళండి మన తెలుగు వాళ్ళు మాతో జైన్ అవుతూ ఉంటారండి. ఎందుకంటే కారణం ఏంటి? వాళ్ళకు ఒక నమ్మకం కుదిరిందండి. పంతులు గారితో వెళ్తే మాకు ఏ ఇబ్బంది ఉండదు, ఏ విషయం అసలు ఎక్కడికి
మిగతా వాళ్ళకి అదే డిఫరెన్స్ అండి. మేము చెప్పేది అంటే మీకు ఒక బంధువు మాదిరిగా మీ ఒక రిలేటివ్ తీరు ఉంటామండి. సేవ చేసి మీకు మార్గదర్శనం ఇచ్చేసి చక్కగా కాశీయాత్ర జరిపించి క్షేమంగా మిమ్మల్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దింపేంత మట్టుకు నాకు ఒక బాధ్యతగా నేను వ్యవహరిస్తాను. కాబట్టి కొత్త వాళ్ళకైతే స్వాగతిస్తానండి. కొత్త వాళ్ళు కంపల్సరిగా మీరు మాతో వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. కాబట్టి ఈ డేట్లని దృష్టిలో పెట్టుకోండి. 26 డిసెంబర్ దానికి బుకింగ్లు ఈ ఆగస్టులో ఇప్పుడు మొదలవుతున్నాయి. ఈ వారం రోజులలో మీరు 10,000 ఆధార్ కార్డు ఇచ్చి బుక్ చేసుకోండి. ఇంకా నవంబరు కార్తీక మాసము రావాలనుకున్న వాళ్ళకు ఫ్లైట్లో వచ్చే వాళ్ళకి మాత్రమే అవకాశం ఉందండి. ఇంత చెప్తూ అండి నేను ఇంకా సెలవు తీసుకుంటానండి. ఉంటానండి. జయ మాతాది.